వస్తాడు అనే ఇన్ఫర్మేషన్ కావాలంటే జాన్ 13th ఈగల్ సినిమా రిలీజ్ అవుతుంది, అది చూడండి. ప్రతి షాట్ ఒక థ్రిల్ ఉంటుంది. అలా ఉంది ట్రైలర్ ఈగల్ సినిమా. మన కార్తీక్ ఘట్టమనేని అన్నకి కంగ్రాట్స్ అన్న, ముందుగా ట్రైలర్ ఎంత పెద్ద సక్సెస్ అయినందుకు. లాస్ట్ December 23rd నుంచి ఈ 1 year సెలబ్రేషన్స్ వరకు ఈ మధ్య ఈ 1 yearలో మనం చాలా 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 గొప్ప విషయాలు జరిగాయి. మన ఇండస్ట్రీలో కానీ అలాగే మన దేశం తరపున కానీ ఎన్నో గొప్ప విషయాలు జరిగాయి. వాళ్ళందరికీ మా ధమాకా టీం తరపు నుంచి అలాగే ఈగల్ టీం తరపు నుంచి వాళ్ళందరికీ ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మనకి ఆస్కార్ అవార్డు అనేది మన చెవులతో వినడం తప్ప చేతులతో పట్టుకోవడం జరుగుద్దా అనుకున్న వాళ్ళకి మనందరికీ ఆస్కార్ అవార్డును పరిచయం చేసిన చంద్రబోస్ గారికి, కీరవాణి గారికి, వాళ్ళిద్దరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాను. అలాగే ఆ పాట అంత రీచ్ అవ్వడానికి ఎవరైతే రీజన్ అయ్యారో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, వాళ్ళిద్దరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆ పాట థాట్ని ఆ సినిమాలో పెట్టిన రాజమౌళి గారికి వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ మా టీం అందరి తరపున. అలాగే నేషనల్ అవార్డు అనేది ఎక్కడో హాలీవుడ్ హీరోలకి, బాలీవుడ్ హీరోలకి వస్తుంది, మన తెలుగు వాళ్ళకి రాదేమో అనుకున్న టైంలో ఆ విషయంలో తెలుగోడు కూడా తగ్గేదేలే అని ప్రూవ్ చేసుకున్న మన అల్లు అర్జున్ గారు, ఆయనకి కూడా హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మన దేశం తరపున మన క్రికెటర్ వరల్డ్ కప్ ఓడిపోతే మనందరం బాధలో ఉన్నాం. అలాగే మనకు వరల్డ్ కప్ ఇవ్వలేకపోయామని మన దేశ క్రికెటర్లు అందరూ బాధలో ఉంటే ఆ టైంలో డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళకే కాకుండా మన దేశానికి కూడా ధైర్యం చెప్పిన మోడీ గారికి మా 2 టీముల తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. అలాగే చంద్రయాన్ 2 2014లో 2019లో ఫెయిల్ అయినప్పుడు అప్పటి చీఫ్ కళ్ళల్లో మనం కొంచెం కన్నీరు చూసి అందరం బాధపడ్డాం. అదే చీఫ్ కళ్ళల్లో ఆనందాన్ని 2023లో చంద్రయాన్ 3 సక్సెస్ అవగానే చూసాం. అలాంటి చంద్రయాన్ 3 సక్సెస్కి కారణమైన వాళ్ళందరికీ కూడా మా 2